నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రతిరోజు మనం ఏదో ఒక క్రైమ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మేబీ ఇంకా రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒకటో రెండో కూడా కాదు, 4-5 క్రైమ్లు. అండ్ ఇంతకుముందు కూడా మీరు ఈ మాట చెప్పారు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని తరహాలోనే అలాంటివి 4-5 వరుసగా జరుగుతూ ఉంటాయి. అదేంటో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అనూష విషయం చూసారా మీరు? వైజాగ్లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమె ప్రెగ్నెంటు, డెలివరీ రేపు డాక్టర్ రేపు రమ్మన్నారు సిజేరియన్ సెషన్కి, రాత్రికే ఆమెను చంపేశాడు. మళ్ళీ ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేశాడు అతను. ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు, ఎందుకు చంపేసినట్టు? కావాలంటే పంపించేయచ్చు కదా వాళ్ళ ఇంటికి. యాక్చువల్గా వీడు గెద్దాడ జ్ఞానేశ్వర్, అక్కడ సాగర్ నగర్ వ్యూ పాయింట్ అలాగే స్కౌట్స్ దగ్గర వైజాగ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి, అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ నడిపేవాడు. ఈ అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ చేసే టైంలో అక్కడికి వెళ్ళేది అదొకటి ఇదొకటి తినడానికి. ఇది చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారు, మీకు టేస్ట్లు బాగా తెలుస్తున్నాయి, ఎలా? నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. ఓ అవునా, ఎస్, దీన్ని అదేస్తే బాగుంటుంది, ఇదేస్తే, అంటే వంటల గురించి మాట్లాడుకుంటూ, వాడు ఎలాగో ఫాస్ట్ ఫుడ్ సెంటరే, నువ్వు జస్ట్ రెగ్యులర్ కస్టమర్వి. అలా మాట్లాడుతూ రోజుకి, ఈరోజు నేను ఒక వెరైటీ చేశాను, ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాలి, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను, ఈరోజు ఏదో కనిపెట్టాలనుకుంటున్నాను, మీరు కూడా నాకు రెసిపీ చెప్పొచ్చు కదా, ఇలా పరిచయం పెంచుకున్నాడు. ఎవరున్నారు నీకు అని అడిగితే, ఆ పాపం ఆ పిల్లకి నా అనేవాళ్ళు, అంటే ఐ మీన్ లైక్ హ్యాండిక్యాప్డ్ పేరెంట్స్ అనమాట, వాళ్ళు లేరు. సో చాలా కష్టపడి చదువుతున్నాను ఇలా అని చెప్తే, అలా మాట కలిసి, నీకు నేనున్నాను, తోడుంటాను, నీడుంటాను, మనం ఫ్యూచర్లో పెద్ద పెద్ద హోటల్స్ నడపచ్చు, నాకు వంటొచ్చు, నీకు వంటొచ్చు. ఇప్పటితో ఆగిపోదు కదా, మా కౌంటర్ ఎంత తెలుసా రోజు, చూడు ఇంత ఈ ఏరియాలో. దీంతో నాకేంటంటే ఆ ఏరియాలో మంచి షట్టర్ ఓపెన్ చేద్దామని ఉంది, లైఫ్ బాగా సెటిల్ అయిపోద్ది. నువ్వు కూడా హోటల్ మేనేజ్మెంటే కదా, నీకు మళ్ళీ హోటల్ పెట్టాలని లేదు? ఎందుకు లేదు, నా కళ. ఆ పిల్ల ఏమనుకుందంటే, ఎట్లా నాకు కళ హోటల్ పెట్టాలని, వీడికి కూడా అదే డ్రీమ్ ఉంది. నేను చదువు కూడా అందుకే కదా. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మనం చిన్నగానో తక్కువగానో చేసి చూడక్కర్లేదు, చాలా డబ్బులు వస్తాయి. మరి ఒక రకంగా చెప్పాలంటే ఈవినింగ్ కష్టపడితే చాలు, మార్నింగ్ అంతా కాస్త రిలాక్స్ అవ్వచ్చు, టెన్షన్ లేని బిజినెస్ అది. ఈ రోజులో ఫుడ్ అంటే చాలు, ఎక్కడికైనా సరే టేస్ట్ బాగుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి తింటున్నారు. ఇంచుమించు రెస్టారెంట్ మెనూకి ఏమాత్రం తగ్గకుండా రోడ్డు మీద కూడా అవే రేట్స్ ఉంటున్నాయి. మహా అయితే 10 రూపాయలు తక్కువేమో, అంతే. అంతేనా? ఇప్పుడు నువ్వు మంచూరియా ఆర్డర్ చేయాలంటే బయట హోటల్లో 150 అయితే వీడి దగ్గర కూడా అంతే ఉంటుంది, ఒక అటు ఇటు, అంత మించి ఏం. సో ఇలా ఆమె డ్రీమ్ కూడా హోటల్ పెట్టుకోవాలని, వీడు కూడా ఇదే రూట్లో ఉన్నాడు కాబట్టి బాగానే నిమిరాడు. పాపం పిల్ల నమ్మేసింది. వీడికి ఏంటంటే ఆమెను అనుభవిద్దామని కోరిక. యాక్చువల్గా ఆ ఓయోకి వెళ్దామా, ఇటు వెళ్దామా, అటు వెళ్దామా, అవే చిచిచి ఇట్లాంటివి నా వల్ల కాదు, నేను రాను. అయ్యో నీకు తప్పుగా అనుకుంటున్నావు, అలా కాదు నేను అనేది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ రెస్టారెంటేనా ఏంటి? ఫుడ్ సర్వీసే అనుకుంటున్నావా? F&Bయేనా? బెల్ బాయ్ ఉంటుంది, ఆ రూమ్స్ ఉంటాయి, రిసెప్షన్ ఉంటుంది, చాలా ఉంటాయి. రేపటి రోజు మనం ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ హిట్ అయితే మనం అది పెట్టుకోవాలనుకున్నాం, మనం కలిపేసుకున్నాడు, మనం అది పెట్టుకోవాలనుకున్నాం. రేపు అది సక్సెస్ అయితే రేపు మనం పైన పెద్ద హోటల్ కూడా తెరుస్తాం. అన్నీ తెలియాలి కదా. ఆకాశంలో చుక్కలు చూపించాడు ఈ పిచ్చిది. అయినా సరే నో కావాలంటే పెళ్ళయ్యాక చూపించావన్నీ కొంచెం చాకచక్యంగానే తిరస్కరించింది. అంటే కొంచెం పద్ధతిగానే, అంటే వాడికి ప్రేమించింది కానీ విచ్చలవిడిగా అయితే లేదు. ఈ అమ్మాయి పద్ధతిగా ఉంది. ఎంత చేసినా ఈ పిల్ల పడట్లేదు, దగ్గర రానివ్వట్లేదు. సరే పోన్లే, పెళ్ళే కదా చేసుకుందాం, ఎవడికి తెలియకుండా చేసుకుని ఏ మూలకు ఒక రూమ్లో పెట్టేసామనుకో చాలు, అలా సంసారం చేసుకుంటూ సాగతీయొచ్చు. అలా ఫ్రెండ్స్కి వాళ్ళ పిల్లకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 2 years తర్వాత మొత్తానికి పెళ్ళి చేసుకున్నాడు. జస్ట్ వాళ్ళ తరఫున, అంటే ఎవరు అంటే లైక్ ఫోటోలు లేకుండా, వీడియోలు లేకుండా ఏదో తూతూ మంత్రంగా పెళ్ళిళ్ళు అవుతాయి చూసావా. సింపుల్ చెప్పాలంటే మహానటి సినిమాలో ఒక టెంపుల్ దగ్గర పెళ్లి చేసి ఉన్నారే వాళ్ళిద్దరు, అలా పెళ్ళయింది. ఆ విధంగా పెళ్ళయింది ఒక మధురవాడలో. ఇప్పుడు ఇల్లు ఎలా ఉండాలి పెళ్ళైన వాళ్ళకి, కొత్త దంపతులకి? అక్కడ ఏముండవు, పడుకోవడానికి జస్ట్ కిచెన్లో 2 ప్లేట్లు 2 గ్లాసులు, ఏదైనా వండుకోవడానికి చిన్న స్టవ్, మహా అయితే ఒక 2-3 గిన్నెలు, అంతే. పైన తిరగడానికి ఫ్యాన్ ఎలాగో కొంపౌడ్ ఇస్తాడు, ఆ లైట్ ఎలాగో వెలుగుద్ది, అంతకు మించి ఏమీ లేదు దాంట్లో. నువ్వు ఖాళీ చేయాలంటే 5 నిమిషాలు కూడా పట్టదు. కనీసం రాజస్థాన్, బీహార్ నుంచి వచ్చే వాళ్ళకన్నా ఇంత సామాను ఉంటుంది.
అట్లీస్ట్ మన అపార్ట్మెంట్ల కింద వాచ్మెన్స్ కన్నా ఇంత సామాన్ ఉంటుంది, అక్కడ ఏమీ లేవు. అలా లేకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే ఫ్రిడ్జ్, టీవీ ఇవేం కొనలా, జస్ట్ అంతే. ఇంకా పిల్ల అలాగే బ్యాచులర్స్ ఉండేలాగా కాకపోతే తీసుకొచ్చి అమ్మాయిని పెట్టుకున్నాడు. ఫ్యూచర్లో కొందాం మనం, ఇది మన రెంట్ ఇల్లు, నేను అక్కడెక్కడో కడుతున్నా కొత్తిల్లు, తర్వాత అక్కడ షిఫ్ట్ అవ్వాలి, అన్ని పనులు అవుతున్నాయి. ఆ తర్వాత ఈ పిల్ల తరచూ అటు తీసుకెళ్ళు ఇటు తీసుకెళ్ళు అని మారం చేస్తుండే. నువ్వు కదలకూడదు ఎక్కడికని ఒక మాట చెప్పడానికి ఆ పిల్లని ప్రెగ్నెంట్ చేశాడు. నువ్వు ఒట్టి మనిషివి కాదు, ఇప్పుడు అవన్నీ చూడలేవు, అక్కడ లిఫ్ట్ కూడా లేదు, ఇంకా కడుతున్నారు, మెట్లెక్కాలి, మంది 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చూపించలేదు, పేరెంట్స్కి అసలు తెలియదు. బెంగళూరులో ఉంటున్నానని చెప్పి ఇక్కడ మధురవాడలో కాపురం పెట్టాడు, పేరెంట్స్కి అలా చెప్పాడు. సో మన ఇల్లు అయిపోయిందంటావా, ఇంకా ఇప్పుడు నీకేంటి ఫ్రిడ్జ్ ఏమైనా కొందామా, చల్లగా ఏసీ ఏమైనా కావాలా, ఒట్టి మనిషివి కాదు కదా, వద్దు అనవసరంగా ఖర్చులే వద్దు, కొత్త ఇంట్లోకి వెళ్తాం కదా, అప్పుడు అన్ని చూసి ఇద్దరం కలిసి మంచిగా కొనుక్కుందాం. సరే కొందాం, ఎవరు వద్దన్నారు, అలా పెట్టేశాడు. అండ్ ఆ ఇల్లు చూపించడానికి లేదు, ఎందుకంటే ఇంకా లిఫ్ట్ అవ్వలేదు, నువ్వు మెట్లెక్కలేవు, ఒట్టి మనిషివి కాదు. ఇలా ఈమెకు నెల నిండుకుంటూ ప్రెగ్నెంట్, ఇంకా డెలివరీ డేట్ సమయాన్ని దగ్గరకు వచ్చింది. ఇక ఏం చేశాడు, ఇంకా అయిపోయింది, ఇంక ఇప్పుడు డెలివరీ అయ్యి మళ్ళీ పిల్లలు పుడితే ఇప్పుడు అక్కడ హాస్పిటల్కి వెళ్తే తండ్రి స్థానంలో పేరు రాయాలి. రేపటి రోజు ఎంత గింజుకు చచ్చినా లాస్ట్కి హాస్పిటల్లో నీ సంతకం ఎందుకుందని కూడా అడుగుతారు. అసలు అవన్నీ ఏమొద్దు, ఇక్కడతో దీన్ని చంపేద్దాం అనుకున్నాడు. ఎంత క్రూయల్ మెంటాలిటీ కదా అది. మెంటల్ చూడడానికి అసలు అట్లా లేడా అబ్బాయి, అలా లేనోళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు. మనం ఎన్ని క్రైములు చూడలేము, అందరూ డీసెంట్ గానే ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో చివరికి ఆ మీర్పేట గురుమూర్తి అయినా సరే వాడి మొహం చూస్తే అలా ఉందా, ముక్కలు నరిగేటోళ్ళలాగా, మరి అలాగే ఉంటారు. సో మొత్తానికి ఏం చేశాడు, ఎట్లా ప్రెగ్నెంట్, ఆ ప్రెగ్నెంట్ టైంలో ఒక పెద్ద ఆవిడ వచ్చింది హెల్ప్ కోసం, అమ్మమ్మ లాగా, అంటే ఒక ఆవిడ ఇంట్లో పడుకొని, రేపో ఎల్లుండో డేట్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పిల్లకి ఏమైనా కావాలంటే చూసుకుందామని. ఆ పెద్ద ఆవిడ లేచింది, ఏ అమ్మాయిలే, పాలు తాగుతావా, టీ తాగుతావా, కాఫీ తాగుతావా, లేవట్లా, ఏం చేసినా లేవట్లా. వీడు వచ్చాడు, ఇక ఇప్పుడు చూడ ఆస్కార్ పర్ఫార్మెన్స్, అసలు నంది కూడా తలదించుకుంటుంది ఈ పర్ఫార్మెన్స్కి. అయ్యయ్యో నా మావిడ లేవట్లేదు, ఇప్పుడు డెలివరీ ఏంటో ఏమైంది, అమ్మ చూడండి ప్లీజ్ చూడండి, బాగానే ఉందా, తొందరగా తీసుకెళ్దాం. ఎవరు నమ్మారు తెలుసా, ఆ పక్కన గ్రే హౌండ్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో సిఆర్పిఎఫ్ లాగా గ్రే హౌండ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు ఉంటే అందులో ఒక అతని కారు తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పటికే డాక్టర్లు చెప్పేశారు చనిపోయింది అమ్మాయి అని. అసలు ఎలా తిట్టాలో కూడా తెలియట్లేదు, మామూలుగా ఏడవలేడు, లోపల చంటి బిడ్డ ఉంది, ఆ బిడ్డను ఎలా చంపాలనిపించింది ఆడికి. అండ్ నెక్స్ట్ తర్వాత ఇక కింద పడి మీద పడి బోరున ఏడుస్తున్నాడు ఇట్లా పట్టుకొని, బాబా అలా ఏడవకులే అని అనూష వాళ్ళ ఫ్రెండ్ తల్లి వచ్చి, బాబు బాధపడకు, లే బాధపడకు, అమ్మాయి బాధపడకు అంటూ అట్లా లేపితే మెడ దగ్గర ఏదో చూసింది ఆవిడ, ఏదో అనుమానం వచ్చింది ఆవిడ అనుమానమే నిజమైంది లాస్ట్కి. లేదంటే ఈ పాటికి కరణం అయిపోయేది, అనూష ఎవరికి తెలియదు. ఆ ముసలావిడ కూడా పాపం నమ్మింది, పొద్దున్న నుంచి పాపం ఉలుకు పలుకులే, రాత్రి బాగానే పడుకుంది, అబ్బాయి కూడా చూడండి ఎంత బాధపడుతున్నాడో అని ఆవిడ అనింది. ఈవిడ చూసింది, అంటే అస్తమాను కుటుంబ సభ్యులందరూ ఉంటే స్ట్రెచ్చర్ దగ్గర వీడు మీద పడి నా అని ఏడుస్తుంటే డౌట్ వచ్చింది. డౌట్ అంటే ఈవిడ లేపితేనే మెడ కనిపించింది. ఇక ఆ మెడ దగ్గర ఉన్న నల్ల మచ్చ మళ్ళీ బాడీ అంతా నల్లగా ఉబ్బిపోయి ఉంది. ఇప్పుడు ప్రాణం రాత్రే పోయింది, మరి ప్రెగ్నెంట్ ఆవిడ ఏమైందో తెలియదు, నల్లగా ఉబ్బిపోయింది ఇదంతా. ఏదో అనుమానం వచ్చింది, చెప్పితే పోస్ట్మార్టం రిపోర్ట్ అవన్నీ చేశారు. ఆ పిల్లని జాగ్రత్తగా కడుపులో ఉన్న మృత శిశువుని తీశారు. అండ్ ఆవిడ అనుమానాస్పద మృతిగా రాసుకున్న తర్వాత ఇతన్ని తమదైన శైలిలో విచారిస్తే ఒప్పుకున్నాడు, అవునండి నేనే చేశాను. ఎందుకు చేశావు, నేను జస్ట్ ఈ పిల్లకి లైన్ వేసాను, నాకు పడింది, కాకపోతే ఏంటంటే శారీరక సుఖం కోసం ఒక 2-3 సార్లు వాడుకొని వదిలేద్దాం అనుకున్న ఫీల్లో ఉన్నాను, బట్ బాగా మొండిగా పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఇంకా తర్వాత బయటికి వెళ్దాం, అటు వెళ్దాం అంటుంది. స్నేహితులకి వీళ్ళకి చూడలేము, ఫోటోలు కూడా తీసుకుంటే వైరల్ అయిపోతుంది. నాకు ఈవిడ ఏమీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. నాకు ఈవిడ జస్ట్ అలా ఉండాలని ఉందంతే, జీవితాంతం ఈవిడతో ఉండాలని నాకు అనిపించలేదు. పోనీ తర్వాత అయినా పెళ్ళైన తర్వాత నీకు అప్పుడు కూడా అనిపించలేదా అని కూడా అడిగారు. ఏమోనండి నాకు అనిపించలేదని చెప్పాడు. ఇప్పుడు రిమాండ్కి తరలించారు, 28వ తారీఖు వరకు వాడు జైల్లో ఉంటాడు. చూడాలి ఎలాంటి శిక్ష వేస్తారు.
అసలు అంటూ బతకనీయకూడదు సొసైటీలో అంటారు చూడు కొంతమంది. నిజమే అనిపిస్తుంది. ఎలా చంపాడు చంటి బిడ్డని? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడికి హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయి పాపం అలా తయారైపోయింది. థ్యాంక్ యూ.